కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగించడం ఏంటి? కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏమై ఉంటుంది? సిబిఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ అనుబంధ సంస్థల కింద లెక్కగడుతోంది కాంగ్రెస్. మరి సడన్గా రేవంత్కి సిబిఐపై ఎంత నమ్మకం ఎలా కలిగింది? మరోవైపు సిబిఐ అంటే కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ అంటోంది బీఆర్ఎస్. అటువంటి బీఆర్ఎస్ చేతికి రేవంత్ ఇప్పుడు ఆయుధాన్ని ఇచ్చారా? లేక బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ కేసుతో పరిసమాప్తం అవుతుందా? ఈ కేసుని బీజేపీ రాజకీయంగా వాడుకుంటే రేవంత్కి దక్కేదేంటి? జగన్ అక్రమాస్తుల కేసులా కాళేశ్వరం కేసు మారితే పరిస్థితి ఏంటి? కేసీఆర్పై పొలిటికల్గా చాలా ఘాటుగా విరుచుకుపడే రేవంత్ రెడ్డి లీగల్గా దూకుడు ప్రదర్శించకపోవడానికి కారణమేంటి? ఇంతకీ రేవంత్ వ్యూహం ఏమిటి? లెట్స్ వాచ్. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎవరూ ఊహించిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేశారు. తన రాజకీయ చాణక్యతను ప్రదర్శించాడు. ఒకే దెబ్బకు రెండు పెట్టెలన్నట్లుగా చాలా నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించి బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేశాడు. ఇప్పుడు కాళేశ్వరం కథ ఢిల్లీ వేదికగా నడవాలి. రాజకీయ కక్ష సాధించేందుకు రేవంత్ రెడ్డికి ఆయుధంగా పీసీ ఘోష్ నివేదిక దొరికింది. ఇక కేసీఆర్, హరీష్ రావులను వదిలే ప్రసక్తే లేదు. ఇదే అదనుగా రేవంత్ రెడ్డి బదులు తీర్చుకుంటారని అంతా భావించారు. కానీ ఆయన అందుకు భిన్నంగా వ్యవహరించి అందరి అంచనాలు తలక్రిందులు చేశాడు. తనలో ఉన్నది దూకుడుగా వ్యవహరించే పాత రేవంత్ రెడ్డి కాదని, ఆచితూచి అడుగులు వేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నిరూపించుకున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందరూ అనుకున్నట్టు రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు కాళేశ్వరం కేసును అప్పగించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ అధికారులను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించవచ్చు. అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మీద వస్తున్న వార్తలు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయన తీసుకుంటున్న ట్రీట్మెంట్ తదితర అంశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటాడనే చర్చ జరుగుతోంది. దమ్ముంటే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని భారతీయ జనతా పార్టీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు తదితర నేతలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఇప్పుడు బీజేపీ ఎలా ముందుకెళ్తుందనేది $1 మిలియన్ ప్రశ్న. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనే చర్చ ఎప్పటికే ఉంది. ఇదే విషయాన్ని కేసీఆర్ కూతురు కవిత ధృవీకరించింది. ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీఎం రమేష్ కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. కాబట్టి కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు బీఆర్ఎస్ విలీన ప్రక్రియ కాళేశ్వరం కేసుతో పరిసమాప్తం అవుతుందా అనే చర్చ మొదలైంది. కాళేశ్వరం అక్రమాలు, అవినీతి, వైఫల్యాల మీద విచారణను సీఎం రేవంత్ రెడ్డి హఠాత్తుగా సిబిఐకి అప్పగించి అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేసీఆర్ చేసిన అరాచకం, అక్రమం, అవినీతి, అడ్డుగోలు నిర్ణయాలను అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేసిన సీఎం రేవంత్ రెడ్డి మిగతాది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టేశాడు. నైతిక, రాజకీయ, వ్యక్తిగత కారణాల రీత్యా కాళేశ్వరం విచారణను, దర్యాప్తును తన చేతుల్లోనే ఉంచుకుంటాడని, వివిధ శాఖల ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయిస్తాడని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా సీఎం వ్యవహరించి సిబిఐకి అప్పగించారు. ఘోష్ విచారణ కమిషన్ తన నివేదికలో క్రిమినల్ చర్యలకు అవసరమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. మరింత సమగ్ర దర్యాప్తు అవసరాన్ని కూడా తెలియజెప్పింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, కేంద్ర ఏజెన్సీల పాత్ర ఉంది. వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు ఉన్నాయి. అందుకే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి అప్పగించారంటే సీఎం రేవంత్ రెడ్డి అవుననే సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ తనదంతా కర్మ సిద్ధాంతమని ప్రకటించుకున్నారు. కేసీఆర్ తనను తానే శిక్షించుకున్నాడని పేర్కొన్నారు. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను సీఎం రేవంత్ రెడ్డి క్షమించేశాడా? వాళ్ల కర్మకు వాళ్లే పోతారనే భావన అయి ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. మరి విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ కార్ రేస్, ధరణి తదితర కేసులను ఈ ప్రభుత్వం వదిలేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై
బీజేపీ ఆసక్తిగా ఉంది కాబట్టి సిబిఐ వెంటనే టేకప్ చేసే అవకాశం ఉంది. మోడీ, అమిత్ షా అనుకుంటే దర్యాప్తు వేగంగా జరుగుతుంది. పొలిటికల్ గా వాడుకుందామనుకుంటే మాత్రం ఇక కాళేశ్వరం కథ కంచికే. ఒక రకంగా జగన్ అక్రమస్తుల కేసులాగే మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంతకీ మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లర్లను ఏం చేస్తారు? అసలు మేడిగడ్డ బ్యారేజ్ వేస్ట్ అని తేల్చేశాక మళ్లీ కడతారా? అన్నారం, సుందిళ్లతో కూడా ప్రయోజనం లేనప్పుడు రేపొద్దున్న వాటి పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది. సీఎం